కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకువస్తామని చెప్పారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండడంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 2 ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలియజేశారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాలు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్ బృందాల కృషి, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై సమీక్ష జరిగింది. రెస్క్యూ చర్యలను వేగవంతం చేయడం, బృందాల మధ్య సమన్వయం పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. ప్రత్యూష, నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై కొద్దిసేపటి క్రితం సమీక్షా సమావేశాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నిర్వహించారు. ఈ సమావేశంలో టన్నెల్ ఇన్లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న బృందాలు, అధికారులతో జరిగిన సమీక్షలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి, టీఎస్ఎల్బిటి సిఎండి ముషరఫ్ అలీ, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మొహరా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు ప్రసన్న, హైడ్రా సింగరేణి, మెన్యూ రెస్క్యూ ఎస్టీఆర్ఎఫ్ అధికారి, ఫైర్ సర్వీసెస్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్ బృందాల కృషి, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపైన సమీక్ష జరిగింది. రెస్క్యూ చర్యలను వేగవంతం చేయడం, బృందాల మధ్య సమన్వయం పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలుగుతున్నారని చెప్పేసి అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించినటువంటి ప్రదేశాల్లో మాన్యువల్ గా తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండడంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని కూడా వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. 2 ఎస్కలేటర్లు సిద్ధం చేసినట్లు వాళ్ళు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపించింది. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి అక్కడ ఏదైతే లోకో ట్రైన్ ఉందో ట్రైన్ ద్వారా బయటకి తీసుకురానున్నట్లు వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటికి పంపిస్తున్నట్లు కూడా వివరించినటువంటి పరిస్థితి. సహాయక చర్య బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకున్నట్టు వాళ్ళు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఇప్పుడు పునరుద్ధరించారో దాంతో కొంత మెరుగైనటువంటి ఫలితాలు, మెరుగైనటువంటి ప్రోగ్రెస్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రత్యూష, మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ 11 రోజుల నుంచి కూడా సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ అక్కడ లోపల చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. 11 రోజుల నుంచి కూడా ఈ కన్వేయర్ బెల్ట్ మాత్రం పనిచేయలేదు. కొద్దిసేపటి క్రితమే ఆ బెల్ట్ ను పునరుద్ధరించడంతో కొంత లోపల పేరుకపోయినటువంటి మట్టి శిథిలాలు తర్వాత టన్నుల కొద్దీ కూడా బయటికి తీసుకొస్తా ఉన్నారు. అది ఎప్పటిలోగా మొత్తం పూర్తవుతుంది, ఆ తర్వాత సహాయక చర్యలు ఎట్లా ముమ్మరం చేస్తారనే విషయం పూర్తి స్థాయిలో అక్కడ అంచనా వేస్తున్నటువంటి అధికారులు రివ్యూ నిర్వహించారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా చేశారు. మరి రాత్రికి కొంత మెరుగైనటువంటి సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. లోపల ఏదైతే బోరింగ్ మిషన్ ఉందో ఆ మిషన్ ని మొత్తం వెనక భాగాలు కట్ చేస్తే అది కొంత లోపలికి వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంది. ఎక్కడైతే మినీ జేసీబీ తయారు చేశారో అది లోపలికి వెళ్తే మరింత మెరుగైనటువంటి వర్క్ జరిగే అవకాశం ఉంది. తర్వాత రాడార్ కి సంబంధించినటువంటి ఫోటోస్ ఏవైతే చిత్రాలు, ఊహా చిత్రాలు తీశారో ఆ ప్లేస్లను గుర్తించి అక్కడ మాన్యువల్ గా తవ్వకాలు జరుపుతా ఉన్నారు. మాన్యువల్ గా తవ్వకాలు జరుపుతున్నటువంటి ప్రదేశంలో ఇక్కడైతే నీటి ఊట ఉబికి వస్తా ఉంది.
ఆ నీటిని కూడా కంట్రోల్ చేయడానికి 2.5 కిలోమీటర్లకు ఒక పంపు సెట్ ఏర్పాటు చేశారు. ఒక గంట అంటే ఒక నిమిషానికి 5,000 లీటర్లు పూర్తి స్థాయిలో లోపలికి ఇన్కమింగ్ గా వస్తా ఉంది. అదే స్థాయిలో అవుట్ కమింగ్ బయటకు పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేశామని చెప్పేసి ఇంతకుముందు అధికారులు సమీక్షలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే లోపలికి వెళ్ళినా కొద్దిగా కొంత ఈ బురద కొన్ని మీటర్ల మేర పేరుకుపోయింది. దాన్ని తొలగిస్తే కానీ మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రతిష్ట.